దేవునికి ఇష్టంగా బతకనప్పుడు ఎర్నెస్ట్ పాల్ అనేవాడు వాక్యం చెప్పడం ఎందుకు, శనక్కాయలు అమ్ముకోవచ్చు, చెనక్కాయలయ్యా ఎట్టుంది, బాగుంటుంది కదా ఇట్లా. ఆయనకి నచ్చనప్పుడు వాక్యం ఎందుకు చెప్పినావు నువ్వు? అయ్యా నీ మొహం బాగలేదంటే మళ్ళీ ఒకసారి సబ్బెట్టు కడుక్కొని వస్తున్నాడంట. నీ మొహమే వద్దురా తండ్రి, నీ మొహం వల్ల లేకపోతున్నారు అంటే సబ్బెట్టు కడుక్కొని వస్తే బాగుంటుంది. నీ బుద్ధి బాగలేక, నీ స్వభావాలు బాగలేక, వాక్యం విన్నా నువ్వు దిద్దుకోక, ఇన్ని సంవత్సరాలుగా మేఘం కింద నడుస్తున్నా, బల్లలోనే కూర్చుంటున్నావాయా, బాప్తీసాలే తీసుకున్నవాయా, వాక్యాలే వింటున్నావాయా, ఏం చేస్తున్నావాయా? ఏం చేయడానికి వచ్చినాడు చర్చలకి? ఎందుకు వచ్చారు మీరు మదిరానికి? నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చుచున్నారే. కొంతమంది ఓన్లీ పాటలు పాడటానికి కొత్త పాట అయిపోయి, కొంతమంది ఓన్లీ పెత్తనాలకు వస్తారు, పెత్తనం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫ్లైట్ వస్తుంది, వెళ్ళిపోతారు. బోర్డింగ్ టైం అయిన దగ్గర వెళ్తున్నామని వెళ్తారు. కొంతమంది ఓన్లీ పరిచర్య కోసం వస్తారు, ఇక ఆ వాక్యం అనేది వాళ్ళకి అవసరం లేదు. నేను ఒక మాట మిమ్మల్ని అందరిని అడగాల, మనం ఎందుకు వచ్చాం అసలు దేవుని దగ్గరికి? ఎందుకు వచ్చాం? అద్భుతాలు నీకు అనుభవింపచేసింది నువ్వు ఐగుప్తులో ఉండటానికా, కానాను చేరటానికా? నీకు రోగం ఎందుకు పోయిందంటావు? నీ శరీర బలహీనతలు, నీ పరిస్థితులను దేవుడు ఎందుకు మార్చాడంటావు? చచ్చిపోయి నిన్ను అసలు ఎందుకు బతికిచ్చాడంటావు? చితికిపోయిన నీ కుటుంబాన్ని ఎందుకు మరలా దేవుడు నిలబెట్టాడంటావు? నీకు ప్రార్థన తెలియదు, భక్తి తెలియదు, భయం లేదు, ఏం లేదు, ఎక్కడ లేదు. లోకంలో విచ్చరుడిగా స్వతంత్రంగా తెగిపోయిన గాలిపడంలాగా బతుకుతున్న మనల్ని దేవుడు తీసుకొని వచ్చి ఒక సంఘాన్ని కట్టేసి ఒక దైవజుడిని అప్పచెప్పి, అయ్యా టయానికి చూసుకొని ఆయన ఒక బలమైన వ్యక్తిగా మార్చయ్యా, రేపు నేను వస్తానయ్యా, వచ్చేసరికి ఉన్న గాయాలన్నీ కట్టబడాలి, సొగసైనను స్వరూపమైన లేనివానికి నేను మార్చబడింది, నా సంఘము కలంకమైనను ముడతైనను మత్సైనను అట్టిది మరేదైనను లేక మహిమ కలిగిన సంఘంగా నా సంఘం మార్చబడాలి. ఇది దేవుడు కోరుకుంది కదా.